లక్ష్మి ఆగు. రాజుగారు మీరా? అవును, నేనే. పాపం గుర్తుపట్టలేకుండా ఉన్నారు. నువ్వు ఆ రోజు మా తమ్ముడి మీద నిందలు వేసి పెళ్లి చెడగొట్టివాడివి కాదు? పర్వాలేదే, పంచేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. ఏమిటిది? నాకంతా అయోమయంగా ఉంది. నా బుర్ర తిరిగిపోతుంది. మేము అడిగిన రహస్యం చెప్పకపోతే బుర్ర తిరగటం కాదు, ఎగిరిపోతుంది. అయితే శిక్షు నిరపరాధ? మేమెక్కడైనా చెబుతామని సందేహిస్తున్నావా? ఆ భయం నీకు అక్కర్లేదు. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. దుర్మార్గుడా, నరహరిని హత్య చేసింది నువ్వేనన్నమాట. ఇంట్లో చేరి తేనె పూసిన కళ్ళలాగా. ఎలా ఉంది? ఫోన్ ఏమిటా తొందర? చెబుతాడుగా, చెప్పు బ్రదర్. ఆ డబ్బు ఎక్కడుంది? నాకు తెలీదు. చెప్తావా లేదా? నాకేం తెలీదు. తెలీదే? దొంగలు అన్నదమ్ములు ఇద్దరు అడిగే విధంగా అడగాలి మరి. ఆగండి, పసివాడు, వాడిని ఏం చేయకండి. సరే వదిలేయండి. మీ తమ్ముడికి ఫోన్ చేయి. వాడి ఇంట్లో లేడు. లేడు? లేడు. నేనే వాడిని వెళ్ళగొట్టాను. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. వెతుక్కోవాల్సిన కర్మ మాకేం పట్టింది? వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కట్టిపడేయండి. నాకు ఇది జరగవలసింది లక్ష్మి. నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణే శంకించి రాక్షసులా ప్రవర్తించాను. ఆ పాపానికి శాస్తి జరగవలసింది. శాస్తి అప్పుడే ఏమైంది? నాకు ఆ డబ్బు దొరికే వరకు రోజుకో చావు చావవలసిందే. మీరు దొరకదో మీ శవాలే బయటికి వెళ్ళేది. జాగ్రత్త. హలో మూర్తి. జానీ. ఓ కుమార్. అందరూ వచ్చారే. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నిలబడ్డారే, కూర్చోండి. మాటల తర్వాత ముందా 25 లక్షలు ఎక్కడ? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. రాజు, ఆఖరిసారిగా అడుగుతున్నాం, మర్యాదగా ఆ డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? జబర్దస్తి చేస్తే ఇదే మీకు ఆఖరిసారి అవుతుంది. జాగ్రత్త. ఆ డబ్బు నాకు దొరికితే మీరు వచ్చేదాకా ఇక్కడ ఉంటానా? ఇంతకు డబ్బు దొరకలేదంటావు? అదే అంటున్నాను. నరహరి చేతికిచ్చానని జోగిందర్ చెప్పాడే. అదే నాతోనూ చెప్పాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నట్టు? అది చెప్పకుండానే చచ్చిపోయాడు నరహరి. నిన్నెవరు నమ్మారు? నమ్మకపోతే ఇల్లంతా వెతుక్కోండి. నాకు దొరకపోయినా మీకు దొరికితే సంతోషిస్తాను. కానీ ఒక మాట, ఈ ఇంటి మీద పోలీసులు కన్నేస్తున్నారు. అది గుర్తుంచుకోండి. నేను ఇంట్లో ఒకటిగా, సంరక్షకుడుగా మంచిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ మంచిని అలాగే ఉంచండి. మీకు నాకు సంబంధం ఉన్నట్టు ఎవరికి చెప్పవద్దు. మీ దారిని మీరు వెతకండి. ఎవరికి దొరికినా అందరం సమానంగా పంచుకుంటాం. సరే. కదలకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే కాచి పారేస్తాను. హనుమంతు. హనుమంతు కాదు, గ్రేట్ డిటెక్టివ్ హనుమ. నా కడ్డాకు అంతకులు పట్టుకోవాలి. వా, ఏ మొహరా బాబు, చూస్తేనే పీడకల చుట్టుంది. సార్, మీరు ఎన్ని హత్యలు చేశారు సార్? ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్? చెప్తే విన్నావా? ఏం భయలేదు. వాళ్ళు ఏం చేయరు. ఊరుకో. ఎవరు మీరు? హంతకులు. నిజమైన హంతకులే. నన్ను చంపకండి, మీకు దండం. సిస్టర్, రండి.
నువ్వేనా నరహరి భార్యవు? అవునండి. ఇనపెట్ట తాళానివ్వు. ఇచ్చే సిస్టర్ ఇచ్చే. వాళ్ళు హంతకులు. తాళలేగా సార్, కావాలంటే ఇనపెట్ట కూడా ఇచ్చేస్తాం. మమ్మల్ని హత్యలు మాత్రం చేయకండి. చేస్తారు. ఏమిటి తమ్ముడు ఇదంతా? ఎవరు వీళ్ళు? అదంతా తర్వాత చెబుతాను అక్కయ్య. ముందు తాళాలు వాళ్ళకి ఇచ్చేయి, వెళ్ళి వెతుక్కుంటారు. ఇనపెట్ట ఎక్కడ? మేడం మీద గదిలో ఉంది. జోగేందర్ పెట్టే. అది అక్కడే ఉంది. ఏయ్, మేము పైనుండగా ఏమైనా పిచ్చి పనులు చేసినా, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చినా మేము పట్టుబడే లోపల ముందు మిమ్మల్ని హత్య చేస్తాం. జాగ్రత్త. జోగేందర్ పెట్టి. జోగేంద్ర అసలు పంపలేదేమో. నాన్సెన్స్. వాడు నాతోనే చెప్పింది. మన తెలివి తక్కువతనం గాని వాడిచ్చింది దీంట్లో ఉంచుతారా? ఉంచితే ఇంత నిర్భయంగా మనకు తాళాలు ఇస్తారా? అయితే ఇంట్లో ఎక్కడో దాచే ఉండాలి. సరే, ఇల్లంతా గాలించున్నావు, రండి. ఏమిటి బాబు ఇదంతా? వీళ్ళెవరు? కూర్చోండి, చెబుతాను. రెండో ప్రపంచ యుద్ధంలో నరహరి పనిచేయటం మనకందరికీ తెలిసిన సంగతి. ఒకసారి రహస్యంగా 25 లక్షలు ఒక క్యాంపు నుంచి మరొక క్యాంపుకు మార్చాల్సి వచ్చింది ప్రభుత్వానికి. ఆ బాధ్యత నరహరికి అప్పగించారు. అతనికి తోడుగా ఇప్పుడు వచ్చిన ఈ ముగ్గురిని, జోగేంద్ర అనే మరొక వ్యక్తిని ఇచ్చి పంపించారు. దారిలో వీళ్ళకు ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ డబ్బు ఎలాగైనా కాజేయాలనుకున్నారు. దాన్ని ఒక చోట పాతిపెట్టి ఊళ్ళంతా గాయాలు చేసుకొని 4 రోజులయ్యాక కమాండర్ దగ్గరికి వెళ్ళి శత్రు సైన్యాలు దోచుకున్నాయని చెప్పి అతన్ని నమ్మించారు. యుద్ధం అయిపోయింది. ముందుగా జోగేంద్రను డిశ్చార్జ్ చేశారు. ఆ డబ్బు జాగ్రత్త చేయాల్సిన బాధ్యత జోగేంద్రకి అప్పగించారు మిగతా వాళ్ళు. కానీ మరొక నేరంపై కలకత్తా రైల్వే స్టేషన్లో జోగేంద్రను అరెస్ట్ చేశారు. జోగేందర్ ఆ డబ్బు నరహరికి ఇచ్చానంటాడు. నరహరి నాకు ఇవ్వలేదంటాడు. మొన్న వీళ్ళంతా జోగేంద్రను జైల్లో కలుసుకుని అడిగితే నరహరికే ఇచ్చానని జోగేందర్ గట్టిగా చెప్పాడట. అందుకోసం వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. క్షమించాలి, ఒక సందేహం. నీ సందేహం ఏమిటో నాకు తెలుసు. ఇంతకు నేనెవరు, దీనితో నాకేమిటి సంబంధం అనేగా? నేను నరహరి ప్రాణ స్నేహితులు. ఇద్దరం యుద్ధంలో కలిసి పనిచేశాం. యుద్ధం అయిపోయాక నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. ఇప్పుడు నేను సిఐడి ఆఫీస్ అంతా నాకు అప్పగించింది. శేషు బెదిరించిన కారణంగానో మరే కారణంగానో తన ప్రాణానికి ఆపద శంకించి ఆప్తమిత్రుడైన నా పేర ఈ ఆస్తి అంతా రాసి సరోజాను పెళ్లి చేసుకోమని శాసించాడు. ఆయన ఊహించినంతా జరిగింది. ఎవరో ఆయన్ను చంపేశారు. చూశారుగా అక్కయ్య గారు, ఈ ఆస్తి మీద సరోజ మీద నాకు ఎలాంటి అపేక్ష లేదు. బలవంతంగా ఇచ్చింది ఏది నేను తీసుకోను. నాకు కావలసింది ఆ 25 లక్షలు ఎక్కడుంది తెలుసుకోవటం. అది ప్రజల డబ్బు. పోతే ఈ కేసుకు శేషగిరికి సంబంధం ఏమిటి అని. శేషగిరి పరమ దుర్మార్గుడు. ఒకప్పుడు అతను సిఐడి ఆఫీసులో జూనియర్ రేడియో ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సందర్భంలోనే ఈ కేసుకు సంబంధించిన కాగితాలు చూడటం జరిగింది. దరిమిలా అతను చేసిన నేరాలకు అతన్ని డిస్మిస్ చేశారు. ఆ డబ్బు అపహరించడానికి మీ ఇంట్లో చేరి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. అపేక్ష ఉన్నవారు మీరు, నమ్మడం కష్టమే. కానీ వీళ్ళంతా వచ్చేశారుగా, 4 రోజుల్లో ఎవరెవరో తేలిపోతుంది. అంతవరకు దయచేసి ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. మరొక మాట, నరహరి భార్యా పిల్లలు మీరు, కనీసం మీకైనా చెప్పి ఉండొచ్చు. తెలిస్తే చెప్పండి. వీళ్ళ పాలబడకుండా డబ్బు ప్రభుత్వానికి అప్పగించి మీకు మంచి బహుమతి ఇప్పిస్తాను. ఏమిటో ఈ
ఇదంతా వింటుంటే తల తిరిగిపోతుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ డబ్బు ఎక్కడ దాచారో నిజంగా మీకు తెలియదే? తెలీదు. నాన్నగారికి కూడా తెలుసుండదు. తెలుసుంటే ఆపద వచ్చేది కాదు.